నీ గర్ల్ ఫ్రెండ్ నీకు బ్రేకప్ చెప్తే ఆ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ అందులో ఉండిపోకు. ఈ రోజు మీకు మా ఫ్రెండ్ స్టోరీ చెప్తాను. ఎలాంటి స్టోరీ అంటే ఒక సాడ్ స్టోరీ, ఒక బ్రేకప్ స్టోరీ. ఆ బ్రేకప్ నుంచి వీడు ఎలా బయటకు వచ్చాడు అనేది నేను చెప్తాను. సో ఆబ్వియస్లీ పేరు గోత్రాలు ఇవేం చెప్పను. సో ఈ పర్టికులర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడు ఒక అమ్మాయితోని ఇంటర్ నుంచి చాలా డీప్ లవ్ లో ఉన్నాడు. సో అది 4-5 years పాటు కొనసాగుతూ వచ్చింది, చాలా డీప్. అండ్ ఈ అమ్మాయికి జాబ్ వచ్చి ఒక పక్క ఊరికి వెళ్ళింది. సో వీళ్ళు అప్పుడప్పుడు మీట్ అవుతారు. బట్ మీట్ అయినప్పుడు మాత్రం దే గెట్ వెరీ ఎమోషనల్. మళ్ళీ అక్కడ నుంచి ఆమెను వదిలి రావాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కరేజ్. వాళ్ళిద్దరికి ఒకరికొకరంటే పిచ్చి, ప్రాణం, వాట్ ఎవర్. ఇలాంటి పొజిషన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలిసింది. అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఘోరంగా రియాక్ట్ అయ్యారు. దెన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఆ అమ్మాయిని ఏదో ఒకలాగా మైండ్ ట్విస్ట్ చేసి, మైండ్ చేంజ్ చేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు, ఇంక్లూడింగ్ కైండ్ ఆఫ్ చేతబడి కూడా. అండ్ కట్ చేస్తే సంహౌ ఈ అమ్మాయి ఈ అబ్బాయిని చూస్తే భయపడడం స్టార్ట్ చేసింది. ఒకప్పుడు ఎప్పుడెప్పుడు కలుద్దామా అని అనుకునే ఈ అమ్మాయి సడన్ గా మనోని చూడగానే అసలు భయపడడం స్టార్ట్ చేసింది. వాడి దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. వీడికి అర్థం కాలేదు. దాని తర్వాత బ్యాక్ స్టోరీ అర్థమైంది. వీళ్ళ పేరెంట్స్ ఏదో చేశారు. సో ఆ అమ్మాయి మైండ్ మొత్తం మార్చేయడానికి దే ట్రైడ్ ఎవ్రీథింగ్ అండ్ దే గాట్ సక్సీడ్. ఆ అమ్మాయి మారిపోయింది. అండ్ కట్ చేస్తే ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంది. మరి ఇప్పుడు అంత లవ్ చేసి అంత క్లోజ్ గా ఉన్న పర్సన్ సడన్ గా ట్విస్ట్ అయిపోయి మ్యారేజ్ చేసుకుంటే తట్టుకోగలుగుతామా? తట్టుకోలేము. వీడు కూడా తట్టుకోలేకపోయాడు. కానీ వీడు అందరిలాగా పిచ్చి పనులు చేయలేదు, అందరిలాగా మందు ముట్టలేదు, సిగరెట్ ముట్టలేదు, డ్రగ్స్ జోలికి వెళ్ళలేదు, రూమ్ లో మూలకు పోయి తలదించుకొని ఏడుస్తూ కూర్చోలేదు. వీడు ఒక ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఆ ఆయుధమే స్పిరిచువాలిటీ. వీడు స్పిరిచువాలిటీని ఎలా పట్టుకున్నాడంటే గుళ్ళోకి వెళ్ళేవాడు, ధ్యానాలు, జపాలు ఎంతసేపు అంటే అంతసేపు, లెక్కలేని ఎన్నిసార్లు చేసేవాడు. ఎప్పుడు చూడు ఆ శివనామం తలుచుకుంటూనే ఉండేవాడు. అండ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ వాడు బయటకు వచ్చేసాడు. కంప్లీట్ గా వచ్చాడంటే ఉండొచ్చు, లోపల ఒక పెయిన్ అనేది ఖచ్చితంగా దాగుంటది. బట్ ఆ పెయిన్ అనేది ఎంతవరకు ఉంచాడంటే ఆ పెయిన్ వీడిని నాశనం చేయనంత వరకే ఉంచాడు. అండ్ ఇప్పుడు వాడు ఎంత పవర్ఫుల్ గా అయ్యిందంటే వాడిని ఏది డిస్ట్రాయ్ చేయలేదు, అంత పవర్ఫుల్ గా అయ్యాడు. ఎందుకంటే వాడు స్పిరిచువాలిటీ అనే ఆయుధాన్ని పట్టుకున్నాడు. సో స్పిరిచువాలిటీ అనేది అంత పవర్ఫుల్. స్పిరిచువాలిటీ అంటే ఖచ్చితంగా దేవుణ్ణి పూజించడమే కాదు, ఈ నేచర్ కి దగ్గరగా ఉండడం, మన సెల్ఫ్ కి దగ్గరగా ఉండడం. సెల్ఫ్ లవ్ అనేది కూడా ఒక స్పిరిచువాలిటీయే. నువ్వు చేసే పని మీద ఫోకస్ పెట్టడం కూడా స్పిరిచువాలిటీ. అండ్ స్పిరిచువాలిటీ అనేది ఒక రిలీజియన్ కి మాత్రమే సంబంధించి కాదు, అది ఏ రిలీజియన్ కి సంబంధించిన, ఏ గాడ్ కి సంబంధించిన కూడా ఒకటే. సో కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని పట్టుకుంటే అది మిమ్మల్ని నాశనం చేసేస్తుంది. ఆ ఫోకస్ అంతా దేవుని మీద పెట్టండి, లేకపోతే మీ మీద పెట్టండి, మీరు చేసే పని మీద పెట్టండి, కానీ ఆ కష్టాన్ని పట్టుకొని వేలాడకండి. నీ గర్ల్ ఫ్రెండ్ నీకు బ్రేకప్ చెప్తే ఆ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ అందులో ఉండిపోకు. ఆ ఎనర్జీని అంతా ఛానలైజ్ చేసి నీ వర్క్ మీద పెట్టు, నీ గ్రోత్ మీద పెట్టు, నీ ఫిజికల్, మెంటల్, ఫినాన్షియల్ గ్రోత్ మీద పెట్టు. యూ విల్ బికమ్ సంథింగ్. సో అట్లీస్ట్ ఇది విన్న తర్వాత ఇఫ్ ఎనీవన్ గోయింగ్ త్రూ ఎ టఫ్ టైం, వాళ్ళ లైఫ్ లో ఏదైనా బ్రేకప్ కానీ లేకపోతే ఇంకా ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్ వచ్చినా కూడా దాన్ని ఛానలైజ్ చేసి ఒక మంచి గ్రోత్ సైడ్ పెడతారని ఐఎమ్ విషింగ్. ఫాలో మంచి చెడ్డ ఫర్ మోర్ పాజిటివ్ కంటెంట్. దిస్ ఇస్ మహేష్.